నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గైతే పెట్టాననమాట. ఏకజాము నుంచి కొంచెం చినుకులైతే పడ్డాయండి. ఇంకా చినుకులు పడ్డాయి కదా, అందుకోసమే కల్లాపైతే చల్లలేదు. మామూలుగా చీపురు కట్టతో వాకిళ్ళైతే ఊడ్చేసి ఇలా ముగ్గైతే పెట్టాననమాట. సిమెంట్ రోడ్ అంతా చూసారా, తడి తడిగా ఉంది కదా, ఇదంతా చినుకులు పడేసరికి అలా అయితే ఉందన్నమాట. శుక్రవారం రోజు తీసిన వీడియోనండి. ఇంకా శుక్రవారం అని ఇలా అయితే ముగ్గైతే పెట్టాను. ఇంకా మొత్తము పసుపు కుంకుమ రంగులు పెట్టేసరికి నేను పెట్టిన ముగ్గైతే ఇలా అయితే ఉందన్నమాట. మామూలుగా రంగులు అయితే పెట్టేదాన్ని. ఇంకొక పక్క చినుకులు పడి కొంచెం మబ్బు అయితే లేసిందనమాట. ఇంకా మళ్ళీ వర్షం పడుతుందేమోనని ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేశాను. ఈరోజు ఇంట్లోకి ఒక కొత్త వస్తువు అయితే తీసుకోబోతున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, రోజులు కాదు లాస్ట్ ఇయర్ నుంచే అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. ఈ ఇయర్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఫస్ట్లో అడ్డంకులు వచ్చినా లాస్ట్కి అయితే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేమైతే నెల్లూరుకి అయితే వచ్చామండి. నెల్లూరుకి ఈ పని మీద అయితే రాలేదు. ఫస్ట్ అయితే మా ఆడపడుచుకు బాగాలేకపోతే తనైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఇంకెళ్ళి ఉదయాన్నే తనైతే చూసాము. చూసి వస్తూ ఇలా సత్యాకైతే వచ్చాము. ఇక సత్యాకి వచ్చి అక్కడ ఉన్న ఏసీలు అయితే అన్నీ ఒక లుక్ అయితే వేసాము. కానీ మనసులో మాత్రం మేము హిటాచీ అనే ఫిక్స్ అయ్యి వచ్చామండి. ఇంకా హిటాచీ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా దాని డీటెయిల్స్ అవన్నీ అయితే ఇంకా నీట్గా అయితే తెలుసుకున్నాము. ముందైతే ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాం, కానీ రేపు ఏమైనా రిపేర్లు వచ్చినా వాళ్ళైతే ఆన్లైన్ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరని ఇంకా లాస్ట్కి అయితే ఇలా స్టోర్కి అయితే వచ్చి తీసుకుంటున్నామండి. ఇంకా మేమైతే సెలెక్ట్ చేసేసాము. చేసి ఇంకా మొత్తం వాళ్ళు అవి చూసుకునే లోపల ఒక లుక్ అయితే ఈ వస్తువుల మీద కూడా వేసానండి. నాకైతే ఇక్కడున్న ఈ స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది. మా వారిని అడిగాను ఈ స్టవ్ తీసియండి. మా వారు ఇంత పెద్ద స్టవ్ మన కిచెన్లో ఆ బండ మీద పట్టదు అని అయితే చెప్తున్నాడు. కావాలంటే చిన్న స్టవ్ చూడు, అది ఒకవేళ తీసిచ్చే పని అయితే తీసిస్తానని అయితే చెప్తున్నాడు. ఇంకా మా వారు కూడా ఒకసారి అన్ని ఏసీలు ఒక లుక్ అయితే వేస్తున్నాడు అనమాట. ఫిక్స్ అయిపోయిన పక్క ఏసీలు అవన్నీ కూడా ఒకసారి చూస్తున్నాడు. ఎందుకంటే దీనికంటే దాంట్లో ఎక్కువ ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ అయితే చేస్తున్నాడు. కానీ మాకైతే హిటాచీ నచ్చింది. మేమైతే హిటాచీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే తీసుకున్నామండి. 2026 మోడలు. ఫస్ట్ అయితే ఒక 30,000 35,000 అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా దానికి తగ్గట్టుగానే తీసుకోవాలి కదా, ఇంక అందుకోసమే 3 స్టార్ ఏసీ అయితే అనుకున్నాము. కానీ ఏసీ కొనాలనుకుంటే ఒక నలుగురిని అడుగుతాం కదా, అలా మేము ఒక నలుగురిని అయితే అడిగాము. అంటే మాకంటే ముందు కొంతమంది కొనుక్కుంటారు కదండి, బంధువుల్లో అలాగే ఫ్రెండ్స్లో. ఇంకా అందరిని అయితే అడిగాము. అందరైతే తీసుకునే దగ్గర 5 స్టార్ ఏసీయే తీసుకోండి అని అయితే చెప్పారు. ఇంక అందుకోసమే కొంచెం వెయిట్ చేసి ఈ 5 స్టార్ ఏసీయే తీసుకున్నాము. ఇంకా ఏ ఏసీ తీసుకోవాలనే డౌట్ అయితే ఉండింది నాకు, మా వారికి. ఇంకా అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే బ్లూ స్టారు, డైకిను, అలాగే సామ్సంగ్, ఎల్జీ ఇలాంటివి అయితే చెప్పారు. ఎవరు అయితే హిటాచీ అని అయితే చెప్పలేదండి. ఇంకొకసారి యూట్యూబ్లో రివ్యూస్ చూస్తే మాత్రం మేము ఒక 4-5 వీడియోలు చూస్తే వాటిలో 3 వీడియోల్లో మాత్రం హిటాచీ తీసుకోమని అయితే చెప్పారు. ఎందుకంటే ఈ 2026లో హిటాచీ అయితే బెస్ట్ అని అయితే చెప్పారు. ఎఫిషియన్స్లో కానీ, కూలింగ్ కెపాసిటీలో కానీ, నాయిస్ లెవెల్లో కానీ, ఇంకా అలా చూసుకున్నా కూడా ఇదే బాగుంది. ఇంక అందుకోసమే మేమైతే హిటాచీ ఆఫర్ చేసాము. ఇంక ఇంటికి వస్తూ పిల్లల కోసం అయితే మ్యాంగోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ నెల్లూరులో అక్కడే ఇంకా స్టోర్ నుంచి బయటికి రాగానే అక్కడైతే బాగా అయితే అనిపించాయి. ఇంకా పళ్ళు పిల్లల కోసం అయితే తీసుకున్నాను. ఇంకొచ్చే దారిలో మొక్కజొన్నలు కూడా అయితే తీసుకున్నానండి. చల్లగా ఉంది క్లైమేటు. సాయంత్రము పిల్లలకైతే వాళ్ళకి చేసి పెడదామని అయితే తీసుకున్నాను. ఇంటికైతే బయలుదేరాము. రోజులాగే ఎండుంటే మాత్రం మా పని అయిపోయింది. అప్పటికే టైము 11:30 అయితే అవుతుంది. ఇంకా మేమైతే ఉదయాన్నే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తనను చూసేసి ఇంక ఇవన్నీ కూడా తిరిగి అయితే ఇంటికైతే వస్తున్నాము. ఇంక ఏసీ తీసుకున్నాం కదా, ఇదైతే నెక్స్ట్ రోజు అయితే వస్తుందని అయితే చెప్పారు.
అంటే మాకు సాటర్డే వస్తుందని చెప్పారు, కానీ సాటర్డే అయితే రాలేదు. ఇది ఆ రోజు సాయంత్రం అండి. శుక్రవారం రోజు సాయంత్రమే నారు పెరిగేదానికైతే బెంగాల్ వాళ్ళు అయితే వచ్చారనమాట. ఈరోజైతే నారు పెరిగితే అది ఒక రోజైతే నిద్ర చేస్తుంది. నిద్ర చేసిన నారు బాగా బతుకుతుందని అయితే మా వాళ్ళ నమ్మకం, రైతుల నమ్మకం. అందుకోసమే ముందు రోజే వీళ్ళ చేత అయితే నారు అయితే పెరికిచ్చారు. ఇవాళ నారు పెరుగుతారు, రేపైతే యాత అయితే వేస్తారనమాట. 4-5 కారుల నుంచి బెంగాల్ వాళ్ళ చేత వేపిస్తున్నామండి. ఇంతకుముందు అంటే ఇక్కడ మా ఇళ్ళ దగ్గర నారాతలు వేస్తారు కదా, వాళ్ళ చేత అయితే వేపించేది. ఒక 4-5 కారుల నుంచి అయితే వీళ్ళ చేత అయితే వేపిస్తున్నాం అనమాట. బెంగాల్ యాత వేస్తే బాగా అయితే పండుతుందండి. అంటే వీళ్ళు వేసే యాత చెట్టుకి అయితే గ్యాప్ అయితే ఉంటుంది. మనం ఎటు చూసినా ఏదో స్కేళ్ళు పెట్టి గీసినట్టయితే లైన్గా అయితే అనిపిస్తుంది. వీళ్ళ యాత బాగుంటుందని మేము ప్రతిసారి వీళ్ళ చేత వేపిస్తున్నాము. ప్రతిసారి మగవాళ్ళే వచ్చేదండి, ఈసారి ఆడవాళ్ళు కూడా వచ్చున్నారు. మొత్తం కలిసి యాత అయితే వేస్తున్నారనమాట. మా వారైతే అక్కడుండి వాళ్ళకి అన్నీ అయితే చూస్తున్నాడు. వాళ్ళు నారుకాయ పెరికేశారు కదా, ఆ నారుకాయ గెనాలు అయితే తీస్తున్నాడు అనమాట. మావయ్య అయితే ఇంటికి వచ్చి వాళ్ళకి థమ్సప్, స్ప్రైటు 2 బాటిల్స్ అయితే తీసుకున్నాడు. అలాగే మావయ్య బజార్ నుంచి వచ్చేసరికి టిఫిన్కి అయితే అన్నం అయితే పెట్టున్నానండి మా వారి కోసము. మావయ్య ఇంటి దగ్గర భోజనం చేసుకొని అన్నం తీసుకొని అయితే వెళ్ళాడు. ఎప్పుడైనా సరే మా వారు అలాగే మావయ్య అయితే ఉంటారు. నేను 1-2 సార్లు వండానండి నారా తీసినప్పుడు. ఎందుకంటే మా మావయ్యకి ఒకసారి పని పడి ఇక్కడైతే లేడు, నెల్లూరుకి అయితే వెళ్ళాడు. ఆ రోజైతే నేను ఉండాను. వాళ్ళు నారా తీసేటప్పుడు ఎక్కడన్నా మెట్లు బయటపడినా అదంతా కూడా సద్రం చేస్తుండాలండి ఒకరు, అలా అయితే ఉంటుందన్నమాట. యాత అయితే అయిపోయిందండి. యాత అయితే బాగేశారు. వాళ్ళకైతే మా వారు చికెన్కి అయితే ఎక్స్ట్రాగా ఒక 500 అయితే ఇచ్చాడనమాట. వాళ్ళకి యాత వేసే ముందే చెప్తాడు మా వారు, మీరు యాత బాగేస్తే మీకు చికెన్కి 500 ఇస్తానని. వాళ్ళైతే హ్యాపీగా వేస్తారండి. లాస్ట్లో 500 ఎక్స్ట్రాగా అయితే ఇస్తామన్నమాట. ఏసీ అయితే వచ్చిందండి. ఇది ఆర్డర్ పెట్టిన 3 రోజుల తర్వాత అయితే వస్తుందన్నమాట. వాళ్ళేమో ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ రోజు అయితే వస్తుందన్నారు, కానీ ఇది 3 రోజుల తర్వాత అయితే వస్తుంది. డెలివరీ ఏమి ఇంత లేట్ అని ఆటో అన్నని అయితే అడిగాము. అడిగితే ఇది సీజన్ కదండి, ఈ సీజన్లో అందరికీ అప్లై చేయాలంటే కష్టంగా ఉంది, అందుకోసమే మీకు లేట్ అయిందని అయితే చెప్తున్నారు. ఐటెం వచ్చేసరికి మేమైతే బయటే పెట్టించేసాము. మా పెద్దోడికైతే ఏసీ అంట. రాగానే ఏసీ అని చెప్పి నవ్వుకుంటూ ఉన్నాడు. మా చిన్నోడికి ఇవన్నీ అయితే పట్టించుకోడు. ఆటో వచ్చింది, ఆటో ఎక్కాలంట, అక్కడే వెయిట్ చేస్తున్నాడు. మా వీధికి ఆటోలు అలాంటివి వస్తే మాత్రం నేను పిల్లల్ని అయితే గమనించుకుంటూ ఉంటాను. ఆటో రాగానే ఇంట్లోకి రమ్మని అయితే పిలుస్తాను. సిమెంట్ రోడ్ వెడల్పులో ఆటో పట్టేంత స్థలమే ఉంటుంది, పక్కన నిలబడుకునే స్థలం కూడా ఉండదు. మా పిల్లలు కూడా ఆటో శబ్దం వింటే లోపలికైతే వచ్చేస్తారండి. ఈరోజంటే మా ఇంటి ముందే ఆపి ఐటమ్స్ అన్నీ తెస్తుండేసరికి వాడు ఆగిన ఆటో అయితే ఎక్కాలని ఆ ఆటో దగ్గరే తిరుగుతున్నాడు. ఆటో కూడా ఎక్కేస్తున్నాడండి. మాకైతే ఏసీ వచ్చింది కదా, దాంట్లో ఇంకా ఏసీ కూడా ఉంది. అవి ఏమన్నా డ్యామేజ్ అవుతాయని నేనైతే తీసుకొస్తుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఏసీతో పాటు స్టెబిలైజర్ కూడా మేమైతే తీసేసుకున్నాము. వీటితో పాటు ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అది బిన్లు, అలాగే ఒక చాట్ అయితే ఉందండి. తెచ్చిన తర్వాత పిల్లలైతే ఓపెన్ చేయమని, దీంట్లో ఏమున్నాయని నేను కూడా అయితే ఓపెన్ అయితే చేశాను. దీంట్లో అయితే ఒక పెడల్ బకెట్, అలాగే ఒక నార్మల్ బకెట్, ఒక చాట్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే అది వాళ్ళైతే పెట్టలేదండి. ఓపెన్ అయ్యేటట్టు కొంచెం అదంతా పెట్టి తర్వాత ఓపెన్ అయ్యేసరికి చెక్ చేస్తున్నాను ఓపెన్ అవుతుందా లేదా అని. పిల్లలిద్దరు చూశారు కదా. అదైతే బెడ్రూమ్లో ఒక పక్కనైతే పెట్టాను, ఉంటుందిలే లిడ్ది అని. పిల్లలైతే అసలు ఒప్పుకోలేదండి. వాళ్ళు కూడా నొక్కడం అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి నొక్కితే సరే అలా ఆట అయిపోయింది. అందుకోసమే ఇప్పుడైతే యూజ్ లేదులే అని మొత్తం అయితే తీసి ఆ డబ్బాకే పెట్టి అటక మీద అయితే పెట్టేశాను అనమాట. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు కదా, అవి అయితే వాడుతున్నాను, అవే సరిపోతాయిలే అని ఇవైతే అటక మీద అయితే వేసేసాను అనమాట. ఆ రోజు ఇన్స్టలేషన్ అయితే అవుతుంది అన్నారండి, కానీ ఇన్స్టలేషన్ కూడా ఆ రోజు అయితే అవ్వలేదు. ఆ రోజు సాయంత్రము
మిద్ది మీద ఈ సన్నజాజుల చెట్టు బాగా అయితే అల్లుకుపోయింది. ఇంకా తీగలు కూడా స్తంభం కనిపిస్తుంది కదా పక్కన, ఆ స్తంభానికైతే అల్లుకుంటున్నాయి. ఇంక అందుకోసమే చెట్టు అంతా నేనైతే ఇలా అయితే కోసేసాను. ఇంకా అప్పుడైతే వీడియో ఏం తీయలేదండి. మొత్తం చెట్టు కోసేసరికి నాకైతే గంట టైం అయితే పట్టింది. చేతులు కూడా మొత్తము ఆ ఎండిన పుల్లలతో అయితే గీక్కుపోయేసాయి. మొత్తం కోసి మిద్ది మీద అయితే వేసాను అనమాట. మా వారైతే పొలానికి వెళ్ళైతే వచ్చి, నువ్వు కోసేదాన్ని మొత్తం కోసేయచ్చు కదా, ఈ కొంచెం ఎందుకు పెట్టావు, మొత్తం నీట్గా వస్తుంది కదా అని అయితే అంటున్నాడు. ఇంకా మా వారైతే ఇక్కడ కొన్ని పనులు అయితే చేస్తున్నాడు అనమాట. అక్కడ తమలపాకు చెట్టు అండి, ఇదైతే తీసేస్తున్నాము. ఇది మా అత్తమ్మ వేసింది చెట్టు. మా అత్తమ్మ యూట్యూబ్లో చూస్తుంటే తమలపాకు చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు, తీసేయాలని అయితే చెప్పారంట. ఇంకా మా అత్తమ్మ తీసేయమని అయితే చెప్పింది. ఇంక అందుకోసమే అయితే తీసేస్తున్నామండి. ఈ చెట్టు తీస్తుంటే మాత్రం నాకైతే చాలా బాధ అయితే వేస్తుందన్నమాట. ఇంట్లో ఏం పండగ వచ్చినా నేనైతే ఈ చెట్లు ఆకులే తెచ్చుకుంటాను, ఈ తమలపాకులే ఉపయోగించేదాన్ని. అలాంటిది ఆ చెట్టు తీస్తుంటే మాత్రం చాలా బాధగా అయితే అనిపిస్తుంది. ఇంకా మా వారైతే, నేను పైనుంచి కోసాను కదా, అవి సన్నజాజు పెద్ద తీగలు ఉంటే అవన్నీ అయితే కోస్తున్నాడు. జున్ను ఏం చేస్తున్నావు జున్ను? ఏదో చూపి ఇస్తామన్నాక ఇట్లా పక్క ఎందుకయి నీకా? దేనికి? ఎక్కడ పెడతావా? దేవుడి ఇంట్లో పెట్టుకుంటావా? సరే. మా పెద్దోడు కూడా కాసేపు అయితే అడిగాడు మా వారిని, ఎందుకు డాడీ తమలపాకు చెట్టు నరికేస్తున్నావు, తీబాకు డాడీ అని అయితే. ఇంకా మా వారు తీసేసరికి అవన్నీ ఆకులైతే కోసి కవర్లు అయితే పెట్టుకొని తెచ్చి మరీ ఫ్రిడ్జ్లో అయితే దాచిపెట్టుకున్నాడు అనమాట. మొత్తానికి ఏసీ టెక్నీషియన్స్ అయితే వచ్చారు. మేము ఐటము శుక్రవారం కొంటే వీళ్ళైతే ఆ నెక్స్ట్ గురువారం అయితే వచ్చారండి. ఇంకా వచ్చి వీళ్ళైతే ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఏసీ కొన్న 6 days తర్వాత ఇన్స్టలేషన్ అయితే అవుతుందండి. మాకైతే ఏసీ కొన్న 3 daysకి అయితే వచ్చింది. ఆర్డర్ లేటుగా వచ్చింది అనుకుంటే ఇన్స్టలేషన్ కూడా లేట్ అయింది. మామూలుగా మేము ఫోన్ల మీద ఫోన్లు చేయకపోతే ఇన్స్టలేషన్ వాళ్ళు కూడా ఇవాళ వచ్చేవాళ్ళు కాదండి. మేము ఫోన్ చేస్తే అసలు టెక్నీషియన్స్ ఫోనే చేయలేదు. వాళ్ళ నంబర్ అయితే మాకు మెసేజ్ వచ్చింది, కానీ మేము ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా 2 days అయితే ఇబ్బంది పడ్డాము. తర్వాత మేము కొన్నాం కదా సత్య వాళ్ళకి ఫోన్ మీద ఫోన్ చేసేసరికి వాళ్ళైతే ఆ నెక్స్ట్ రోజు అయితే పంపించారండి. పంపించేసరికి ఆ రోజైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎండ చూసారు ఎలా కాస్తుందో, బయట అయితే తీసి కాస్తుంది. పిల్లలు అయితే ఓపెన్ చేశారు కదా బాక్సు, అవైతే చెరొకటి తీసుకొని, అది వాళ్ళ ఇల్లు అంట, ఇద్దరైతే కూర్చొని అయితే ఆడుకుంటున్నారు. ఇదండి అవుటరు హిటాచిది. ఇంకా ఇదైతే ఓపెన్ చేశారు. ఇంకా లోపలైతే డ్రిల్లింగ్ అంతా వేసి స్టెబిలైజరు అలాగే ఏసీ అయితే బిగించారు. ఏసీ అయితే వాళ్ళైతే ఒక స్కేల్ అయితే తెచ్చారండి, వాటర్ లెవెల్ చెక్ చేసేది. ఇంకా అదైతే చెక్ చేసి మరీ పెట్టారు, నీట్గా అయితే పెట్టారండి. ఇంకా బయట అయితే పనిచేస్తున్నారు. మా వారైతే ఇవాళ పొలంలో పైరుకైతే పిండి చల్లడానికైతే వెళ్ళాడు. ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కొన్ని వస్తువులు అయితే కావాలన్నారు. ఇంకా మా వారికి ఫోన్ చేస్తే మా వారు ఒక సగం కయ్య అయితే చల్లారంట, అంటే 1 ఎకరా అయితే చల్లారు. ఇంకా చల్లేసి ఇంటికైతే వచ్చేసాడు అనమాట. మిగతాది ఉంటే మధ్యాహ్నం నుంచి చల్లుకోవచ్చని. ఇంకా వస్తూ వాళ్ళు అడిగిన సామాను అలాగే వాళ్ళ కోసం ఒక థమ్స్అప్ అయితే తెచ్చాడు. ఇంటికి వచ్చి ఎండలో పని చేస్తున్నారు కదా, అందుకోసమే మా వారైతే థమ్స్అప్ ఇద్దామని అయితే తెచ్చాడు. ఇంకా రాగానే నేనైతే 2 గ్లాసులు అయితే థమ్స్అప్ అయితే పోసి అయితే ఇచ్చాను. బయట అయితే ఎండ అలాగే ఉందండి. ఇంక థమ్స్అప్ ఇచ్చేసరికి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుందని మా వారైతే ఎత్తుకుపోయి ఇస్తున్నాడు అనమాట. ఇంకా అవుటర్ అయితే ఈ బండ మీద సరిపోదని పక్కన స్టాండ్ వేసి మరీ బిగిస్తున్నారు. ఇంకా లోపల పని అంతా అయిపోయిందంట. ఇంకా అందుకోసమే నేనైతే మొత్తం అయితే చిమ్ముతున్నానండి. డ్రిల్లింగ్ వేసేసరికి మొత్తము ఇటుకరాయి ఇసుకను ఈ పొడి మొత్తం చిమ్మేస్తే మళ్ళీ మాబ్ అయితే వేసుకోవచ్చని నీట్గా అయితే చిమ్ముతున్నాను. ఇంట్లో చీపురు కట్టితో సరిగా రాదని ఈ టెంకాయ పుల్లలు చీపురు కట్టి తెచ్చి మరి అయితే చిమ్ముతున్నాను అనమాట. ఇప్పుడైతే పైన అయితే చిమ్ముతున్నానండి. దుమ్ము ఇదంతా మొత్తం చుమ్మేస్తే మళ్ళీ నీట్గా అయితే చిమ్ముకోవచ్చని. ఇంకా వాళ్ళైతే బయట అవుటర్ అయితే బిగిస్తున్నారు.
ఇంకా అవుటర్ పని కూడా మొత్తం అయితే అయిపోవచ్చింది. ఇంకా దానికి వైట్ సిమెంట్ అయితే పెడుతున్నారు. నేను ఈ లోపల ఇదంతా నీట్గా అయితే చిమ్మేస్తున్నాను. అసలు ఉదయం అంత బాగుండిందండి నీ ఇల్లు. ఇంకా ఇటుకరాయి పొడితో మొత్తం ఇల్లంతా దుమ్ముమయమైతే అయిపోయింది. ఒకసారి ఇంట్లో సామాను కూడా తోముకోవడం బెటర్ అయితే అనిపిస్తుంది నాకైతేను. అంటే బెడ్రూమ్ అటక మీద సామాను ఉంటుంది కదండి, ఇటుకరాయి పొడి అంతా సామాన్ మీద ఎక్కువ అయితే పడింది. ఇంకా మొత్తం సామాన్ అయితే ఒకరోజు వీలు చూసుకొని మొత్తం అయితే తోవాలనుకుంటున్నాను. ఇంకా మా వారైతే వాళ్ళకి కావాల్సినవి అయితే అందిస్తుంటే వాళ్ళైతే ఇక్కడ పనిచేస్తున్నారండి. ఇక్కడ బయట అవుటర్ బిగించారు కదా, ఇంకా అవుటర్లో గ్యాస్ ఉందా లేదా అనేది ఈ సరుపు పొడి నీళ్ళు పోసి మరీ చెక్ చేశారంట. ఇంకా మా వారైతే ఈ నీళ్ళు అయితే వాళ్ళకి కల్పిస్తూ అక్కడైతే ఉన్నాడు. ఇంకా లాస్ట్లో ఈ వైట్ సిమెంట్ అయితే పెడుతున్నారండి. అవుటర్ యూనిట్కి అలాగే ఇన్నర్ యూనిట్కి కనెక్షన్ ఇస్తారు కదండి. ఇంకా మొత్తము కూలింగ్ బయటకు అయితే రాకుండా ఇలా అయితే వైట్ సిమెంట్తో కవర్ అయితే చేస్తున్నారు. ఇంకా మా వారైతే లాస్ట్లో అయితే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. మా ఇల్లు కట్టేటప్పుడు బండ గోడకి మించిపోకూడదని ఇలా అయితే కట్టారండి. ఇంకా ఈ బండ మీద అయితే సరిపోలేదు, అందుకోసమే స్టాండ్ అయితే వేశారు. ఇంకా మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా మాకైతే కొంచెం డెమో అయితే ఇస్తున్నారు. ఇక్కడ మాకు డెమో ఇస్తున్నాడు కదండి ఈ అబ్బాయి వీడియో తీస్తుండేసరికి మా వారిని అయితే అడిగాడు, అన్న మీకు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఉందా వీడియోలు తీస్తున్నారని. అవునని చెప్పేసరికి అది పనిగా పనంతా అయిపోయి వెళ్ళేటప్పుడు ఛానల్ నేము అవి తెలుసుకొని ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకొని మరీ అయితే వెళ్ళాడు. థ్యాంక్ యూ అండి, అది పనిగా తెలుసుకొని మరీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినందుకు. ఇంకా మాకైతే అన్నీ అయితే బాగానే చెప్పారు. వాళ్ళు రావడం లేట్ అయినా ఇన్స్టలేషన్ అయితే బాగా చేశారు. ఇక్కడ మా జున్ను అయితే ఏసీ డాన్స్ చేస్తున్నాడు, మీరే చూడండి ఒకసారి. ఏసీ పెట్టించి కూడా ఇప్పటికైతే ఒక 10 days పైన అయితే అవుతుందండి. నేనైతే వీడియో అంతా ఎడిటింగ్ చేసి ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చి ఫోన్లో వీడియో సేవ్ చేస్తాను. అప్పుడైతే సేవ్ చేస్తుంటే ఫోన్లో మెమరీ లేదన్నారు. ఇంకా దానికోసము వీడియో డిలీట్ చేస్తుంటే ఇంకా ఈ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. అబ్బా, మొత్తం వీడియో చేసిన తర్వాత డిలీట్ అయితే మాత్రం నాకైతే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఈ వీడియో ఉండేసరికి మళ్ళీ అయితే ఓపిక తెచ్చుకొని వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. నేనైతే యూట్యూబ్ ఛానల్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇంకో పక్క ఇంటి పనులు చేసుకుంటూ, అలాగే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను. కానీ నేను అనుకున్నంత స్టేజ్కి అయితే రాలేకపోతున్నాను. అసలు మానిటైజేషన్ కూడా ఇంకా కాలేదండి. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.